టాలీవుడ్ లో మరో నటుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కమిటీ కుర్రాళ్ళు నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై ఒక యువ నటి ఆరోపణలు చేసింది. ఓ వెబ్ సిరీస్ లో షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని, తనను అసభ్యకరంగా తాకాడు అంటూ ఫిర్యాదు చేసింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 992/2024 నెంబర్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం మేరకు, అంటే ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు అయితే సెక్షన్ 460 అంటే ట్రెస్ పాస్ కింద బ్రేకింగ్ అంటే కాజ్ ఆఫ్ అటెంప్ట్ టు హర్ట్ కింద అయితే ప్రస్తుతం అయితే 460 కేసు పెట్టారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నన్ను హరాస్మెంట్ చేశాను అంటూ ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని కూడా మొత్తం మీద అయితే సమాచారం వస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఘర్షణ చోటు చేసుకుంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇన్ఫినిట్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ కింద పార్కింగ్ స్పేస్ లో కూడా వీళ్ళిద్దరికి గొడవ జరిగిందంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. ఆ పార్కింగ్ లాట్ లో కూడా చెయ్యి పట్టుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. ఆ తర్వాత తను వార్నింగ్, అంటే ఎవరైతే ఆ మహిళ ఉందో ఇన్ఫినిటమ్ లో పనిచేస్తున్న బాధితురాలు, తను చాలా అనేక సార్లు వార్న్ చేయడం కూడా జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పదే హరాస్మెంట్ కు పాల్పడ్డాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ నాకు కాల్ చేయడము, దాని తర్వాత నేను విసిగించడం ఇటువంటివి పాల్పడ్డాడు. అందుకే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ మహిళ చెప్తుంది. ప్రస్తుతానికి చూసుకుంటే పోలీసుల అదుపులో అంటే 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ అయితే తరలిస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అయితే పోలీసులు ఇతని మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసుల వైపు అయితే వినిపిస్తుంది.